నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని ఏకపన్న జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు వైశాలి దగ్గర మహావనంలోని కుటాగారశాలంలో ఉంటున్నప్పుడు అక్కడ కొంచెం కోపిష్టి దుష్ట స్వభావమైనటువంటి ఒక లిచ్ఛవి అనే రాజకుమారుడి గురించి, అతని పాలన గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అతడు ఎప్పుడు కూడా కోపిష్టిగా ఉండేవాడు, చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ ఉండేవాడు. సో అటువంటి స్వభావాన్ని ఎలా మానుకోవాలి అనేది భగవానుడు ఈ జాతక స్టోరీలో చెప్తాడు. ఆ రోజుల్లో వైశాలి గవ్యుతి దూరానికి ఒక్కటి చొప్పున 3 ప్రాకారాలతో 3 స్థానాల్లో గోపురాలతో మహా సౌభాగ్యవంతంగా ఉండేది. అక్కడి నుండి రాజ్యాన్ని నడపడానికి 7,707 రాజులు ఉండేవాళ్ళు. అంటే లిచ్ఛవి రాజ్యం అన్నది ఘనరాజ్యం. ఘన పెద్దల్ని రాజు అని చెప్తూ ఉంటారు. ప్రతి పెద్ద పెద్ద గ్రామానికి ఒక ఘన పెద్ద ఉంటూ ఉండేవాళ్ళు. వీరందరూ కలిసి ఉమ్మడి రాజ్యాన్ని పాలిస్తారు. ఇంకా లిచ్ఛవిలు అన్న వాళ్ళకి చాలా పేరు కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళని అంత తొందరగా ఎవరు ఓడించలేరు. ఇంకా భగవానుడు ఒకనొక సందర్భంలో చెప్తాడు, భూమి మీద దేవతలని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ లిచ్ఛవిలను చూపించవచ్చు. వాళ్ళు ఇంతకుముందు చేసుకున్న పుణ్యం కారణంగా అంత అందంగా జన్మించారు అని చెప్తాడు. ఇంకా అంతేమంది ఉపరాజులు, సేనాదులు, ఇంకా కోశాధికారులు ఉండేవాళ్ళు. ఆ రాజుల్లో ఒక దుష్ట లిచ్ఛవి యువకుడు ఉండేవాడు. అతను పరమ కోపిష్టి, కఠినుడు, చండ ప్రచండు. కర్రతో కొట్టబడిన పాముల ఎప్పుడు మండిపడుతూ ఉండేవాడు. అతని ముందర 2-3 మాటలు మాట్లాడడం కూడా కష్టం. అతన్ని బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు మార్చలేకపోయారు. అప్పుడు అతని తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, ఈ కుమారుడు పరమ కోపి, కఠినంగా ఉన్నాడు. ఒక్క సమ్మిక సంబుద్ధుడు తప్ప వేరెవ్వరు ఇతన్ని మార్చలేరు. ఇతడు బుద్ధునితోనే మార్చబడతాడు అనుకొని ఒకరోజు అతన్ని తీసుకొని భగవానుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా అంటారు భగవానుడితోటి, బంతే, ఈ యువకుడు చాలా కోపిష్టి, కఠినంగా మాట్లాడతాడు, కఠినంగా ఉంటాడు, చండు, కోపంతో ఎప్పుడు మండిపడుతూ ఉంటాడు. ఇతనికి మీరు ఏదైనా ఉపదేశించండి అని తల్లిదండ్రులు భగవానుడితో చెప్తాడు. అప్పుడు భగవానుడు ఆ రాజకుమారుడితోటి ఇలా ఉపదేశిస్తాడు, ఏంటంటే, కుమారా, ప్రాణుల పట్ల క్రోధంతో, కాఠిన్యంతో ప్రచండంగా ఉండకూడదు. కఠిన వాక్కులు పలికేవాణ్ణి కన్న తల్లి కానీ, తండ్రి కానీ, భార్య పిల్లలు కానీ, సోదరి సోదరులు కానీ, మిత్ర బంధువులు కానీ ఇష్టపడరు. కరవడానికి వచ్చే పామును చూసినట్లుగా అడవిలో దొంగల తినడానికి వచ్చిన యక్షునిలా చూస్తారు. అతడు ఉద్వేగాన్ని పొంది 2వ చిత్తవారంలో నరకంలో పడతాడు. అంటే ఇలా కోపంతో ఎప్పుడు మండిపడుతూ ఉండేవాళ్ళు భావిగతి వాళ్ళకి అపాయ లోకాల్లోనే జరుగుతుంది అని చెప్తాడు. కోపిష్టివాడు చక్కగా అలంకరించుకున్నప్పటికీ వికారంగా కనబడతాడు. పూర్ణ చంద్రుని వంటి ముఖం కూడా అగ్నిలో కాలిన పద్మంలాగా వికృతంగా మారిపోతుంది. చూడటానికి తగినదిగా ఉండదు. కోపం వల్లనే ప్రాణులు తమని తాము కొట్టుకుంటారు, విషాన్ని తింటారు, తాళ్లతో బంధించుకుంటారు, లోయలో పడిపోతారు, క్రోధంతో చనిపోయి నరకంలో పుడతారు.
పరులను బాధించిన వారు కూడా ఆ, దమ్మాన్ని తెలుసుకోలేక, అంటే దమ్మం వల్ల అనాథారులై చచ్చి నరకంలో పుడతారు. మరలా మానవ జన్మ జన్మించినప్పటికీ వాళ్ళకి ఏదో ఒక రకమైన శారీరక రోగము, అంటే కంటికి సంబంధించింది, చెవికి సంబంధించింది వంటి అనేక రోగాలతో బాధపడతారు. వాటి నుండి బయటపడలేక నిత్యము దుఃఖిస్తారు. అందువలన అన్ని ప్రాణుల పట్ల మైత్రీ చిత్తంతో, హిత చిత్తంతో, మృదు చిత్తంతో ఉండాలి. అలా కానివాడు నరక భయం నుండి తప్పుకోలేడు. ఆ కుమారుడు, అంటే అరో కుమారుడు ఎవరైతే ఉన్నారో అతడు భగవానుడు ఉపదేశాన్ని విని కొంత నిగ్రహాన్ని పొంది మైత్రీ చిత్తం, మృదు చిత్తం కలవాడు అవుతాడు. అప్పుడు ఇతరులు కొట్టినా తిట్టినా పట్టించుకునేవాడు కాదు. కూరలు పీకిన పాముల, కొండ్లు తీసిన ఎండ్రకాయల, కొమ్ములు విరిచిన ఎద్దుల శాంత చిత్తుడయ్యాడు మెల్లమెల్లగా. ఒకనాడు ధర్మసభలో కూర్చొని భిక్షువులు ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఇలా చెప్తారు: ఆయుష్మంతులారా, దుష్ట లిచ్చవి కుమారుడు, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎన్ని విధాలుగా ఎంత చెప్పినా వినలేదు. కానీ సమ్యక్ సంబుద్ధుడు ఒక్కసారి చెప్పిన వెంటనే మారిపోయాడు. భగవానుడు మావటి మదపు టేనుగుని వంచినట్లు వంచాడు. అంటే మావటివాడు ఈ మదపు టేనుగుని ఎట్లాగైతే అదుపు చేశాడో ఆ విధంగా ఏనుగుకు శిక్షణ ఇచ్చేవాడు ఏనుగుకు శిక్షణ ఇస్తూ తూర్పో, పడమరో, ఉత్తరో, దక్షిణమో ఏదో ఒక దిశలో పరిగెడతాడు. అలాగే గుర్రానికి శిక్షణ ఇచ్చేవాడు, ఆవుకి శిక్షణ ఇచ్చేవాడు ఏ విధంగా అయితే వాటికి శిక్షణ ఇచ్చి వాటిని సరైన దారిలో పెడతాడో అదేవిధంగా తథాగతుడు, అంటే తథాగతుడు కూడా పురుషులను సరైన దారిలో పెట్టేవాడు. పురుష ధమ్మ సారథి అని పిలుస్తారు. నరులకు శిక్షణ ఇస్తూ 8 దిక్కుల పరిగెత్తుతాడు. రూపాలను చూస్తాడు. ఒక దిక్కు ఇంకా అలా అన్ని దిక్కుల్లో కూడా అతడు తన ధమ్మాన్ని వ్యాపింపచేస్తాడు. యోగ్యమైన ఆచార్యుడు, సాటిలేని మానవ శిక్షకుడు. ఆయుష్మంతులారా, సమ్యక్ సంబుద్ధుని వంటి మానవ శిక్షకుడు లేడు అనుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా భగవానుడు ఆ సభలోకి వచ్చి ఇలా అడుగుతాడు: భిక్షువులారా, ఏ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అడుగుతారు. వారు జరిగిన విషయం అంతా చెప్పగా, భిక్షువులారా, అతనికి ఇప్పుడే కాదు పూర్వం కూడా ఇలాగే పరివర్తన కలిగించాల్సి వచ్చింది అని చెప్తాడు. దీనికన్నా ముందు ఒక సందర్భంలో ఒక పాము ఒక గ్రామానికి దగ్గరలో నివసిస్తూ ఉండేది. అయితే అది ఎప్పుడైతే మనుషులు దాని దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళో అది భయంతో వాళ్ళని కాటు వేస్తూ ఉండేది. అంచేత వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇలా చాలామందిని కాటేయడం వల్ల వాళ్ళంతా కూడా చనిపోతూ ఉంటారు. ఒకసారి ఒక భిక్షువు అటువైపు వెళ్తూ ఉండగా ఈ పాము అతన్ని చూస్తుంది, అతనికి దగ్గరగా వెళ్తుంది. ఈ విషయం భిక్షువుకు కూడా తెలుస్తుంది. ఏంటంటే అక్కడ ఉండే ఒక పాము చాలామందిని చంపుతుంది అని. అయితే ఒక భిక్షువు తనకున్న సైకిక్ పవర్స్ తోటి ఆ జంతువుతోటి, అంటే ఆ పాముతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, శీలాన్ని ఆచరించడం మంచిది. జంతువుగా ఉన్నా కానీ నువ్వు కనుక ఇలా కోపంతోటో ద్వేషంతోటో మనుషులని కాటేయడం వల్ల వాళ్ళు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. దానివల్ల నువ్వు భావి జన్మల్లో దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. అందుకని నువ్వు ఎవరిని కాటు వేయొద్దు, శీలాన్ని ఆచరించు
ప్రాణులకి ఎటువంటి హాని చేయకు అని చెప్తాడనమాట. అలా చెప్పినప్పటి నుంచి ఆ పాము ఆ శీలాన్ని ఆచరించడం మొదలుపెట్టింది. ఇంకా ఎవరిని కాటు వేసేది కాదు. ఇదే అలుసుగా తీసుకొని ఆ పాముని ఎలాగంటే అలా ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దాంతోటి ఆడుకోవడము, దాని తోకతోటి ఆడుకోవడము, దాన్ని అటు ఇటు విసిరివేయడము, పిల్లలు దాంతోటి కర్రలతోటి కొట్టడము. అయినా కూడా అది ఆ బిచ్చువు చెప్పినట్టుగానే శీలాన్ని ఆచరిస్తూ ఉండేది. అయితే కొంతకాలం తర్వాత ఆ బిచ్చువు మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఈ పాము ఆ బిచ్చువుని చూసి వెళ్ళి చెప్తుంది, మీరు చెప్పారు నన్ను ఈ శీలాన్ని ఆచరించమని. ఇంతకుముందు ప్రజలు నా దగ్గరికి రావాలి అంటేనే చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ శీలాన్ని ఆచరిస్తూ ఉన్నానో అప్పటి నుండి నా పరిస్థితి చూసారా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నన్ను కొడుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు నాతోటి అని చెప్తుంది. అయితే అప్పుడు ఆ బిక్షువు చెప్తాడు ఏమనంటే, సర్పమా, నేను నీకు కాటు వేయొద్దు అని చెప్పాను, కానీ నువ్వు నీ స్వభావాన్ని చూపించవద్దు అని చెప్పలేదు. అంటే ఎవరికైనా వ్యక్తికి ఎప్పుడు హాని జరుగుతుంది, అది కాటు వేయడం వల్ల, దానివల్ల వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళ శరీరంలోకి రావడం వల్ల వాళ్ళు చనిపోతారు. కానీ నువ్వు ఇలా అసలు ఏమీ లేనటువంటి ఇంత సున్నితమైన స్వభావంతో ఉంటే నిన్ను ఎవరైనా ఏ విధంగా అయినా ఇలాగే కొడుతూ తిడుతూ ఉంటారు. నేను నిన్ను కాటు వేయొద్దు అని చెప్పాను, కానీ నీ లోపల ఉన్న స్వభావాన్ని, అంటే బుసలు కొట్టే స్వభావాన్ని చూపించొద్దు అని చెప్పలేదు కదా అని చెప్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఒకే ఒక విషయాన్ని విన్నా కానీ జంతువులు కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటాయి. అంటే ఇంతకుముందు కఠినంగా కోపంగా ఉండేటువంటి జంతువు కూడా కొన్ని విషయాల్లో వెంటనే మారిపోతాయి, వాళ్ళ స్వభావాన్ని మార్చుకుంటాయి. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ చెప్పడం దేనికంటే, మనం ఇతరులకి ఎటువంటి హాని చేయకుండా, మన వల్ల వాళ్ళకి ఎటువంటి దుఃఖం పొందకుండా చూడాలి. అంతేగాని అన్నిటికీ నేను తల యొక్కి ఇలా ఎవరు ఏది చేసినా భరించాల్సిన అవసరమైతే లేదు. నువ్వు కఠినంగా ఉండవలసిన చోటులో కఠినంగా ఉండాలి, కానీ నీ మనసులో మాత్రం ఆ ద్వేషము, కోపము లేకుండా ఉండేలాగా చూడాలి. సో అంచేత ఆ పాము కూడా అప్పటి నుంచి ఇంకా బుసలు కొట్టడం వల్ల ఇది కాటేస్తుందేమో అనుకొని ఎవ్వరు దాని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. సో అప్పటి నుంచి అది సుఖంగా జీవించడం మొదలైంది. అలా అది జీవితం మొత్తం శీలాన్ని ఆచరిస్తూ ఆ తర్వాత దేవతాలోకంలో జన్మను పొందుతుంది. పూర్వం అంటే దీనికి సంబంధించి, ఈ స్టోరీకి సంబంధించి చెప్తున్నాడు భగవానుడు ఏంటంటే, ఇప్పుడే కాదు పూర్వం కూడా అతన్ని నేను సరైన దారిలో పెట్టాను అని. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో దేవదత్తుడు ఒక ఉదీచ్య అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై తక్షశిల నగరానికి వెళ్ళి 3 వేదాల్ని, మిగిలిన అన్ని విద్యల్ని అభ్యసించాడు. అతని తల్లిదండ్రులు కాలం చేశాక ప్రవజ్య తీసుకున్నాడు. హిమాలయాలకి వెళ్ళి అభిజ్ఞలను, సమాపత్తులను పొంది, అంటే ధ్యాన సమాధిలో 8 ధ్యాన సమాధులు ఉంటాయి కదా, వాటిని పొందాడు. అప్పటికి ఈ 4 అరసత్యాల జ్ఞానం అనేది లేదు. అక్కడే నివసిస్తూ అడవిలో ఒకసారి తనకి కావాల్సిన సరుకుల కోసం, అంటే ఉప్పు, చింతపండు కోసం గ్రామాలకు వచ్చి అక్కడి నుండి క్రమంగా వారణాసికి చేరుకున్నాడు. అక్కడ రాజా ఉద్యానవనంలో ఉండి
మరుసటి రోజు తాపసిలా వేషం ధరించి భిక్ష కోసం నగరంలోకి బయలుదేరాడు. అక్కడ ఉండే రాజు తన భవనం మీద నుండి కిటికీ నుండి చూస్తూ అంటే బయటికి చూస్తూ ఉంటే ఆ వీధిలో ఈ తాపసి కనిపించాడు. అతన్ని చూసి ఈ తాపసి ఎంతో శాంత చిత్తంతో కనిపిస్తున్నాడు. ఇంద్రియాలని జయించిన వానిలా తోస్తున్నాడు. సింహం లాంటి ఆ నడక, నడిచేటప్పుడు అడుగు అడుగుకి 1000 నాణాలు వదిలిపెడుతున్నట్లుగా ఉంది. శాంతి, ధర్మం అనేవి ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇతనిలోనే ఉన్నాయి అన్నట్లుగా ఉంది అనుకొని ఆ రాజు వెంటనే మంత్రిని పిలిచి ఆ తాపసుని పిలుచుకురమ్మని పంపుతాడు. ఆ మంత్రి కూడా వెళ్ళి బోధిసత్వునికి నమస్కరించి ఆయన చేతిలో ఉన్న భిక్షపాత్రను తాను తీసుకొని ఎంతో వినయ విధేయతలతోటి ఆయన్ని తీసుకొని ఇక్కడికి వస్తాడు. రాజు ఉండే చోటికి ఆ బోధిసత్వుడు ఉండే చోటికి మొదట వెళ్తాడు. ఏమిటి అని అడిగాడు. బంతే, మా రాజుగారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని ఆ మంత్రి చెప్తాడు. రాజుకి నేను తెలియను, నేను హిమాలయంలో నివసించేవాణ్ణి అని బోధిసత్వుడు చెప్తాడు. అప్పుడు ఆ మంత్రి వెళ్ళి ఈ విషయం రాజుకు విన్నవించుకుంటాడు. నాకు కులగులుగురు ఎవరు లేరు, ఆయన్ను తీసుకురండి అని రాజు మంత్రితోటి చెప్పాడు. మరలా మంత్రి ఆ బోధిసత్వుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రార్థించి చివరికి రాజభవనానికి తీసుకొని వస్తాడు. రాజు బోధిసత్వునికి నమస్కరించి ఆయన్ని ఒక బంగారు పీఠం మీద కూర్చోబెడతాడు. రుచికరమైన ఆహార పదార్థాలు అందించాడు. ఇక బోధిసత్వుని భోజన అనంతరం, పంతే, తమరు ఎక్కడి వారు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఇలా చెప్తాడు బోధిసత్వుడు. రాజా, హిమాలయ పర్వత ప్రాంతం నా నివాసం. అయితే తమరు ఇప్పుడు ఎక్కడ పోతున్నారు అని అడుగుతాడు. ఈ వర్షాకాలం గడపడానికి నివాసం కోసం చూస్తూ ఉన్నానా మహారాజా అని బోధిసత్వుడు చెప్తాడు. అయితే తమరు మా ఉద్యానవనంలోనే ఉండండి బంతే అని రాజు అతన్ని ప్రార్థిస్తాడు. బోధిసత్వుడు దాన్ని అంగీకరించి అక్కడే ఉంటాడు. ఆ రోజు సాయంత్రం బోధిసత్వుని అక్కడ ఉండే ఉద్యానవనానికి తీసుకొని పోయాడు రాజు. తానే దగ్గరుండి ఒక పర్ణశాలను నిర్మింపజేశాడు. అందులో పగలు నివసించడానికి ఒక గది, రాత్రివేళ నివసించడానికి వీలుగా మరో గది ఏర్పాటు చేయించాడు. ఇంకా తాపసులకు ఏ వస్తువులు కావాలో వాటన్నిటినీ సమకూర్చి తన భవనానికి వెళ్ళిపోయాడు రాజు. ఆ రోజు నుంచి ఇంకా బోధిసత్వుడు ఆ ఉద్యానవనంలోనే నివసిస్తూ ఉన్నాడు. రాజు రోజుకి 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉండేవాడు. అలాగే ఆయన చెప్పే ధర్మాన్ని వింటూ ఉండేవాడు. ఆ రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరే దుష్ట కుమారుడు. అంటే ఇక్కడ కొన్ని పేర్లు వేరే పేరు ఉండొచ్చు, బట్ అందరూ ఈ విధంగా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు దుష్ట కుమారుడు అని. వాడు ఎంతో కోపిష్టి, ఎంతో కఠినంగా పరుషంగా మాట్లాడతాడు, అలాగే ప్రవర్తిస్తాడు. చండ ప్రచండు. వాణ్ణి అదుపులో ఉంచడం రాజుగారి వల్లే కాలేదు. ఇక మంత్రులు, పురోహితులు, పండితులు ఎందరో ట్రై చేశారు. స్నేహితులు చెప్పినా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ వాడి దగ్గరికి వెళ్తేనే వాడు బుసలు కొట్టిన పాములాగా ఉంటాడు. ఇక నాయనా అలా ఉండు, ఇలా చెయ్యి అని ఎంత చెప్పినా చెవికెక్కించుకునేవాడు కాదు. ఒక రోజున రాజు ఆలోచించి శీలగుణ సంపన్నుడైన ప్రసన్న చిత్తుడైన ఈ తాపసి మాత్రమే నా కుమారుణ్ణి చక్కదిద్దగలడు అనుకుంటాడు. తన కుమారుణ్ణి తీసుకొని బోధిసత్వుని దగ్గరికి వెళ్ళి, బంతే, ఇతను నా కుమారుడు, దుడుకు స్వభావం కలవాడు, పరుషంగా ప్రవర్తిస్తాడు, కోపిష్టి, ప్రతి ఒక్కరిని తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. మీరే ఇతగాన్ని సరిచేయాలి అని ప్రార్థించాడు. తన బిడ్డను బోధిసత్వునికి అప్పగించి వచ్చాడు. ఒక రోజున ఆ రాకుమారుణ్ణి వెంట పెట్టుకొని బోధిసత్వుడు
ఉద్యానవనంలో నడుస్తూ ఉన్నాడు. దారిలో ఆయనకు ఒక వేప మొక్క కనిపించింది. అది అటు ఇటు 2 ఆకులు వేసి ఉందన్నమాట, చిన్న మొక్క. అయితే బోధిసత్వుడు ఇలా చెప్తాడు, నాయన వాటిలో ఒక ఆకు రుచి చూసి ఎలా ఉందో చెప్పు అంటాడు. రాకుమారుడు కూడా ఒక ఆకుని తుంచి నోట్లో వేసుకొని నమిలి ముఖం వికృతంగా పెట్టాడు, కాండ్రించి ఉమ్మేశాడు. ఏమైంది నాయన అని బోధిసత్వుడు అడుగుతాడు. బంతే, ఈ మొక్క ఏదైతే ఆకు ఉందో ఈ మొక్క ఆకు కటిక విషంలాగా ఉంది. ఇది పెరిగి పెద్దదైతే ఎందరి ప్రాణాలు తీస్తుంది, అంటే ఇంత చేదుగా ఉంది కదా అని రాకుమారుడు కోపంగా ఆ చిన్న మొక్కని పీకి వేస్తాడు, చేతులతోటి నలిపి వేస్తాడు, దూరంగా పడేసి ఇలా చెప్తాడు, 4 అంగుళములు లేదు నేల నుండి ఈ చూడడానికి ఆకు అంటే 4 అంగుళాలు లేదు కింద నేల నుంచి ఈ మొక్క, కానీ ఆకులు చూస్తే ఎంతెంతో చేదుగా ఉన్నాయి. ఇంత ఉన్నప్పుడే ఇది విషం లాగా ఉంటే అది ఎదిగిన పిదప ఇక ఎంత అంటే విషంలాగా మారుతుందో, చేదుగా మారుతుందో అని ఆ మొక్కను పీకేస్తాడు ఆ అబ్బాయి. అప్పుడు బోధిసత్వుడు ఇలా అంటాడు, రాకుమారా, మంచిది, నీవు ఈ ఏదైతే చేదుగా ఉన్న మొక్కను పీకి నలిపి విషంతో సమానంగా ఉంది, ఇప్పుడే ఇలా ఉంటే ఇది పెరిగి పెద్ద వృక్షంగా మారాక ఇంకెంత ఉంటుందో అని అవతల పారవేశావు. మరి నీవు చిన్నప్పుడే ఇన్ని అవలక్షణాలతో ఉన్నావు. నీ రాజ్యంలోని ప్రజలు కూడా ఇతను ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇక పెరిగి పెద్దయ్యి మనకి రాజు అయితే ఎంత దుర్మార్గుడు అవుతాడో అనుకుంటే నువ్వంటే భయపడి నిన్ను రాజును చేయకపోగా దేశం యొక్క బహిష్కరణ కావిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇక నుండైనా శాంతంగా కరుణతోటి మైత్రితోటి జీవించు అని బోధిసత్వుడు చెప్తాడు. అది అర్థం చేసుకున్న ఆ రాకుమారుడు ఆనాటి నుండి దయతోటి కరుణతోటి సమాహిత చిత్తంతో బోధిసత్వుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నాడు. తన తండ్రి తర్వాత రాజయ్యాడనమాట. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇక దానాది పుణ్యకార్యాలు చేస్తూ తర్వాత వేరే చోట జన్మను పొందుతాడు. సో ఈ విధంగా కొన్నిసార్లు చిన్న మాటలే కానీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. కాకపోతే ఆ మాటలను ఏ విధంగా స్వీకరిస్తున్నామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. కొందరిలో ఈ కోపము పెళ్ళుపుకి వస్తూనే ఉంటుంది, కానీ దాన్ని నిజంగా సరైన సమయంలో అదుపులో ఉంచుకున్న వాడే సాధకుడు అనబడతాడు, లేకపోతే మంచి స్వభావం కలవాడు అవుతాడు. మనకి మనమే శిక్షణ ఇచ్చుకోవాలి. ఈ కోపం దేని వల్ల కలుగుతుంది, ఈ కోపం వల్ల జరిగే పరిణామాలు ఏంటి అని తెలుసుకొని వాటి విష పరిణామాలను గుర్తించి వాటిని వదిలిపెట్టడం మంచిది. కొన్నిసార్లు కొంతమంది కోపం చూపిస్తారు, ఆ తర్వాత వెళ్ళి అంటే అనవలసిన మాటలు అనేస్తారు, ఆ తర్వాత వాళ్ళు క్షమాపణ చెప్తారు. కానీ ఆ మాటలు అనే ముందే తమ మాటలను అదుపులో ఉంచుకొని ఉంటే ఆ క్షమాపణ చెప్పే అవసరం పడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడు వాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే చిరాకు పడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. అలా జరుగుతూ ఉండేది. చిన్నగా ఉన్నప్పుడే వీడు ఇలా ఉన్నాడు అంటే ఇంకా పెద్దగా అయిన తర్వాత ఎలా అవుతాడో అనుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికో లేకపోతే ఒక ఈ భిక్షు దగ్గరికో తీసుకెళ్ళిన తర్వాత
ఆ బిక్షువు ఈ అబ్బాయి స్వభావాన్ని గమనించి అతనితోటి ఇలా చెప్తాడు, నాయనా నువ్వు ఒక పని చేసి పెట్టు, నీకు ఎప్పుడెప్పుడైతే కోపం వస్తుందో అప్పుడప్పుడు నువ్వు ఒక మేకు ఉంటుంది కదా, మేకు తీసుకొని మీ ఇంట్లో ఉన్న గోడకి కొట్టువు. నీకు ఏ ఏ విషయం అయితే కోపంగా అనిపిస్తుందో, ఇంతకుముందు కోపం వచ్చినప్పుడు నువ్వు వెంటనే వాళ్ళని దూషించడమో కొట్టడమో తిట్టడమో చేసేవాడివి కదా, ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక మేకుని తీసుకొని గోడకి కొట్టు అని చెప్తాడు. ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు, ఎన్నిసార్లు నీకు తిట్టాలి అనిపిస్తే అన్నిసార్లు. అలా మొదటి రోజు కొన్ని మేకులు కొడతాడు. ఇప్పుడు మేకులు కొట్టాలి అంటే బలం అవసరం పడుతుంది కదా. రోజు రోజుకి ఆ మేకులు కొడుతూ కొడుతూ పోయేసరికి అతడికి ఇలా అనిపిస్తుంది, నేను కోప్పడ్డప్పుడల్లా కూడా ఎంతో బలాన్ని ఉపయోగించి మేకులను కొట్టాల్సి వస్తుంది, నా ఎనర్జీ అంతా కూడా దీనికే సరిపోతుంది, ఇన్నిసార్లు నేను కోప్పడుతూ ఉంది, ఇన్ని మేకులు కొట్టాల్సిందా అని ఇక రోజు రోజుకి రియలైజ్ అవుతూ ఉంటాడు. ఏంటంటే ఈ కోపం లేకపోతే మేకులు కొట్టే పని లేదు కదా. అంచేత రోజు రోజుకి కోపం వస్తూ ఉన్నా కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎవరిని ఏ మాటలు అనకుండా చివరికి ఆ మేకులు కొట్టడం ఆగిపోతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ బిక్షువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బిక్షువు చెప్తాడు, సరే నాయనా నీకు ఇప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిసింది కదా అని చెప్పి ఆ తర్వాత ఇలా చెప్తాడు, నువ్వు ఏవైతే మేకుల్ని కొట్టావో వాటిని ఇప్పుడు అన్నిటినీ తీసేయని చెప్తాడు. ఆ అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గోడకు కొట్టిన మేకులన్నిటిని కూడా తీసేస్తాడు. అవి తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ గోడ మునుపటి పరిస్థితి ఎలా ఉందో, అంటే ఆ మేకులు కొట్టక ముందు ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఇప్పుడు ఆ మేకులు తీసేసిన తర్వాత అదే పరిస్థితుల్లో ఉంటుందా, అదే విధంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ మేకుల ద్వారా అవి రంధ్రాలు పడ్డాయి. ఆ గోడ అంతా కూడా విరిగిపోయినట్లుగా ఇంకా రంధ్రాలతోటి ఉండింది. అయితే ఇప్పుడు ఆ బిక్షువు చెప్తాడు, నాయనా నువ్వు ఇంతకుముందు అంటే ఈ మేకుల్లాంటి మాటలు ఎదుటి వాళ్ళ మీద అంటే వాళ్ళతోటి ప్రయోగించావు. ఆ ప్రయోగించడం వల్ల నువ్వు ఏవైతే మాటలు అన్నావో ఆ మాటలు కూడా ఈ మేకుల్లాగా వాళ్ళకి గుచ్చుకున్నట్టే. ఆ తర్వాత వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పి, నన్ను క్షమించండి, నేను కోపంలో చేశాను, నేను కోపంలో అన్నాను, ఇట్లా జరగకుండా ఉండాల్సింది అని చెప్పినంత మాత్రాన ఈ మేకులు ఏదైతే ఉందో అది యథాస్థానంలో ఇంతకుముందు ఉన్న గోడలాగా లేదు కదా. ఆ గోడ రంధ్రాలతో ఉండి మేకులు కొట్టడం వల్ల, అదేవిధంగా నువ్వు అన్న మాటల వల్ల వాళ్ళకి మానసికంగా గాయం అవ్వచ్చు. సో ఇంతకు ముందులాగా నీతో వ్యవహరించలేకపోవచ్చు. అంచేత నువ్వు ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు అనే ముందే ఆలోచించుకొని మాట్లాడాలి. మాటలు అన్న తర్వాత నువ్వు క్షమాపణ చెప్పడం మంచిదే, కానీ ఆ క్షమాపణ చెప్పినంత మాత్రాన ఇంతకు ముందు ఉన్నటువంటి వారితో స్నేహం కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ అదే విధంగా ఉంటుంది అనేది చెప్పలేము. ఎందుకంటే మాటలతోటే ఎదుటి వాళ్ళ మనసుని గాయపరచవచ్చు. వాళ్ళని కొట్ట అవసరం లేదు, లేకపోతే వాళ్ళని ఆయుధాలతోటి చంపడం అవసరం లేదు. మాటలతోటి కూడా వాళ్ళు కృంగిపోయేలాగా చేసేవి ఉంటాయి. అందుచేత ఏదైనా ఒక మాట ఎదుటి వ్యక్తిని అనే ముందే ఆలోచించుకుంటే మనం చాలా మంచిది. అంటే ఆలోచించుకొని మాటలు మాట్లాడితే నిజంగా మనం మన అదుపులో ఉన్నట్టుగా ఉంటుంది. నేను బిక్షువుగా మారిన తర్వాత నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, ఎవరినైనా ఏదైనా ఒక మాట అనే ముందు ఆ స్థానంలో నేను ఉండి చూసుకుంటాను. అంటే ఈ మాటను వాళ్ళకి అన్న తర్వాత నేను ఎలా ఫీల్ అవుతాను అని అనుకొని ఆ మాటను
చెప్తూ ఉండేవాడిని. కానీ ఒకానొక సందర్భంలో 1, 2 సార్లు ఏమో అనుకుంటా కొంచెం కటువుగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ అది కూడా ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది కాబట్టి నా వల్ల వాళ్ళు బాధను కలిగించే విషయం ఏదైనా ఉంటే నేనే వెళ్ళి క్షమాపణ చెప్తూ ఉంటాను. సో అంచేత అంతకుముందు ఉన్న మాటలేమీ అంటే తిట్టడం అలాంటిదేమీ చేయలేదు. బట్ కొన్నిసార్లు వద్దని చెప్పడము, కాదని చెప్పడము, అది కూడా కొంచెం నేను నార్మల్గా మాట్లాడినప్పుడే కొంచెం గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు పూర్తిగా మానుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎవరితోటి ఎటువంటి కటువుగా కానీ లేకపోతే కోపంగా కానీ మాట్లాడడం, ప్రవర్తించడం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఎదుటి వాళ్ళు నా పట్ల ఏమనుకుంటున్నారనేది ప్రతిసారి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండలేం కదా. మన స్వభావం ఏదైతే ఉందో దానితోటే ఉంటాము. కాకపోతే మన ఇంటెన్షన్ ఏంటి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అన్నది చూసుకోవాలి. మన ఉద్దేశం ఏంటి అన్నది చూసుకోవాలి. సో అంచేత మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమైన పని. ఎదుటి వాళ్ళని మార్చాలి అనుకోవడము అది చాలా కష్టతరమైంది. అంచేత మనల్ని మనం మార్చుకోవడానికి ఈ కోప స్వభావము లేకపోతే కఠినమైన స్వభావము ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఈ ఉదాహరణ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కనుక అప్లై చేసుకుంటే ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాలి. ఇది ఏదో ఒకరోజు వినేసి అబ్బా ఎంత బాగుంది ఇక అని వదిలేస్తే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మర్చిపోతారు. మళ్ళీ ఆ పాత స్వభావం వస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడెప్పుడైతే కోపం వస్తుందో ఇటువంటి ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కోపం రావడం వల్ల మొదట ఏం జరుగుతుంది? బుసలు కొట్టిన పాములాగా మారిపోతాడు. తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎవరు దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడతారు. రెండవది, అతడు కోపం వల్ల విహీనుడవుతాడు. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు అద్దంలో వెళ్ళి చూసుకోండి, వాళ్ళ అందం అంతా కూడా పోతుంది. ఇంకా అగ్నిలాగా మండిపోతూ ఉంటాడు. అంచేత ఈ కోప స్వభావాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నించండి. అంటే తనకి తానే హాని చేసుకుంటాడు మొదట, తర్వాత ఇంకొకరికి హాని చేస్తాడో లేదో అన్నది తర్వాత సంగతి. అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు బుద్ధ. ఏంటంటే బాగా మండుతూ ఉన్న నిప్పు కణికలని ఎదుటి వాళ్ళ మీద వెయ్యాలి అనుకుంటే వాటిని చేతితో పట్టుకున్నప్పుడు మొదట ఇతని చేయి కాలుతుంది. ఆ తర్వాత అది ఎదుటి వాళ్ళ మీద పడుతుందా లేదా అన్నది, వాళ్ళకి గాయమవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ ఆ ఇనుప కణికలు పట్టుకోవడం అంటే ఆ మండుతున్న అగ్ని కణికలు అంటే నిప్పులు పట్టుకోవడం వల్ల మొదట ఇతనికి హాని జరుగుతుంది, అతని చేయే కాలిపోతుంది. అదేవిధంగా ఈ కోపము, ద్వేషము అన్నది కూడా ఆ మండుతున్న అగ్ని కణికల వంటివే. తన లోపల ఎప్పుడైతే ఈ కోపాన్ని, ద్వేషాన్ని తెచ్చుకుంటాడో ముందు తనకి తానే హాని చేసుకున్నవాడవుతాడు. సో ఇది ఈరోజు ప్రవచనం.